హాయ్ స్టూడెంట్స్, ఏపీఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి మనం ఎంత రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి అంటే అప్లికేషన్ ఫీ పే చేయాలనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఓసీ కేటగిరీ వాళ్ళు 650 రూపీస్ పే చేయాలి, బీసీ కేటగిరీ వాళ్ళు 600 రూపీస్ పే చేయాలి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 550 రూపీస్ అయితే పే చేసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీ అమౌంట్ ఏదైతే ఉందో సో కేటగిరీ వైజ్గా మీరైతే రిజిస్ట్రేషన్ ఫీ పే చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మార్చి 6వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయితే అయింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 7వ తేదీ అనమాట. ఏప్రిల్ 7వ తేదీ వరకు వితౌట్ ఎనీ లేట్ ఫీ తోటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయవచ్చు. అలానే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మే 6వ తేదీ అండ్ మే 7వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఈ యొక్క ఏపీఐసెట్ ఎగ్జామ్ అనేది. ఓకే, సో టైమింగ్ వచ్చేసరికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్, ఇది ఏపీఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఏంటి అప్లికేషన్ ఫీ అమౌంట్ అయితే సో ఇక్కడ మనం అయితే చూడడం అయితే జరిగింది. ఇది మనకు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళైతే ఏపీఐసెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే టీఎస్ఐసెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్స్ చేద్దాం అనుకునే వాళ్ళు మీరందరూ కూడా తప్పకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డెడ్ లైన్ ఉందో మనకి ఈ డేట్లోపు మీరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీ వైజ్గా అమౌంట్ అయితే మీరైతే అమౌంట్ పే చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకేనా, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో స్టూడెంట్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.